హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి కింద మా అపార్ట్మెంట్లో ఎలా ఉంటుంది అని హోమ్ టూర్ అయితే నేను ఇంకొకసారి చేస్తాను. ఈ వీడియో అయితే కింద మా గ్రౌండ్ ఫ్లోర్లో ఎలా ఉంటుంది ఎంటర్ అయిన వెంటనే అని. సో ఇప్పుడు మీరు చూసారు కదా, అదైతే మాకు నేమ్స్ డిస్ప్లే చేసి ఉంటుంది, ఎవరు ఏ ఫ్లోర్లో ఉంటారు అని. సో ఇదైతే ఈ రూమ్ వచ్చేసి చిన్నపిల్లలకి మనకి స్ట్రోలర్స్ పెట్టుకోవడానికి, ఇది వచ్చేసి అపార్ట్మెంట్కి ఎంట్రన్స్ పైకి. సో ఈ డోర్ వచ్చేసి మనం ఓపెన్ చేస్తే నెక్స్ట్ బిల్డింగ్కి కనెక్టివిటీ, ఇంటర్నల్గా మనం వెళ్ళిపోవచ్చు ఈ డోర్ నుంచి. అండ్ ఇదైతే మనకి స్టోర్ రూమ్లానే, కింద మనకి ప్రతి ఒక్కరికి ఒక స్టోర్ రూమ్ ఇస్తారు. సో ఇది వచ్చేసి లెటర్ బాక్స్, ప్రతి ఒక్కరికి ఒక బాక్స్ ఉంటుంది, మన హోమ్ కీస్తో మనం ఓపెన్ చేయాలి. సో ఎవరైనా ఏమైనా లెటర్స్ వచ్చినా సరే ఇందులో పెట్టేస్తారు. సో నేనైతే చూస్తున్నా ఏముంది అని. మ్యాగజైన్స్ అయితే ఎక్కువ వస్తాయి, గ్రోసరీస్వి, పాంప్లెట్స్ అవన్నీ ఎక్కువ వస్తూ ఉంటాయి. అండ్ స్వీడన్లో ప్రతి బిల్డింగ్ ఒక లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. సో మనకి లాక్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఎవ్రీ బిల్డింగ్కి. సో లాక్ ప్రెస్ చేసి మనం బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే డోర్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కూడా మనకి డిస్ప్లే చేస్తారు ఈ అపార్ట్మెంట్లో ఎవరు ఉంటారు అని. అండ్ ఇది వచ్చేసి మా ఇంటి ముందున్న ఉయ్యాల. చిన్నపిల్లలు అయితే ఈవినింగ్స్ స్కూల్ అయిపోయిన తర్వాత వచ్చి ఆడుకుంటూ ఉంటారు. సో పెద్దవాళ్ళు కూడా అప్పుడప్పుడు ఆడుకుంటూ ఉంటారు, నేను కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను ఎవ్వరు లేనప్పుడు. అండ్ ఇక్కడ వచ్చేసి బిల్డింగ్ స్ట్రక్చర్ అనేది సేమ్ ఉంటుంది అన్నిటికీ. సో మా నైబరింగ్ బిల్డింగ్స్ కూడా సేమ్. ఇక్కడ నెంబరింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది, ప్రతి బిల్డింగ్ పైన ఆడ్ నెంబర్స్ లైక్ 51, 53, 55, 57 అలాగా. సో ఇదైతే మా ఇంటి దగ్గర ఉన్న ప్రీ స్కూల్ అంటే కిండర్ గార్డెన్ లాగా. చిన్న పిల్లలు స్కూల్కి వస్తూ ఉంటారు. సో 1 year నుంచి అయితే వీళ్ళు స్కూల్కి వచ్చేస్తూ ఉంటారు. అండ్ మార్నింగ్ 9కి వస్తారు అండ్ ఆఫ్టర్నూన్ 1:30, 2కి అయితే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. సో మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళైతే ఆడుకుంటూనే ఉంటారు, క్లాస్ రూమ్లో అయితే చాలా తక్కువ. అండ్ ఇవి వచ్చేసి మా ఇంటి కింద చిన్న ఫ్లవర్స్ చాలా బాగున్నాయి, సన్నీగా ఉంది క్లైమేట్ కాబట్టి ఇంకా బాగున్నాయి ఫ్రెష్గా. సో ఇవి సన్నీ సీజన్లోనే వస్తాయి మనకి, లైక్ స్ప్రింగ్ సీజన్లో. అండ్ ఈ ఫ్లవర్స్ అయితే మా ఇంటికి ఆపోజిట్లో ఎంత బాగున్నాయి అంటే అసలు ఇవి చాలా ఫ్రెష్ ఉన్నాయి. రోజ్ ఫ్లవర్స్లానే ఉన్నాయి గుత్తులుగా, బట్ ఇవి రోజ్ ఫ్లవర్స్ అయితే కాదు, బట్ బ్యూటిఫుల్ ఉన్నాయి. కలర్స్ డిఫరెంట్ పింక్, వైట్, డార్క్ పింక్ అలా డిఫరెంట్గా ఉన్నాయి. సో నేనైతే వెళ్ళి ఒకసారి చూసి కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి మా ఇంటి దగ్గర అంటే లైక్ మా నైబర్ బిల్డింగ్ దగ్గర కూడా ఒక చిన్న ప్లే ఏరియా ఉంది. సో కిడ్స్ ఆడుకుంటూ ఉంటారు ఈవినింగ్స్ వచ్చి. ఇక్కడైతే చాలా క్లీన్లీనెస్ అయితే మెయింటైన్ చేస్తారు, ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేస్తూ ఉంటారు వచ్చి. గ్రాస్ కూడా ఎప్పుడు ఏమైనా కొంచెం గ్రాస్ ఎక్కువ ఇంక్రీజ్ అయినా సరే వాళ్ళు మొత్తం తీసేస్తూ ఉంటారు. నాకెందుకో ఈ ట్రీ దగ్గరికి వచ్చిన, ఈ ట్రీని చూసిన పాజిటివ్ వైబ్స్ అయితే బాగా వస్తాయి. సో ఇప్పుడు కొంచెం క్లైమేట్ బాగుంది కాబట్టి నేనైతే ఇక్కడికి వచ్చి కొంతసేపు అలా వాక్ చేసుకుంటూ ఉంటాను, బాగుంటుంది ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి మా బిల్డింగ్ బ్యాక్ సైడ్. సో ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ కూడా కొంచెం మా బిల్డింగ్స్ లానే ఉంటుంది ఎక్సెప్ట్ ఫర్ బాల్కనీ. ఇవన్నీ అపార్ట్మెంట్స్ కాబట్టి అలా, మళ్ళీ ఇండివిజువల్ హౌసెస్ సెక్షన్ కూడా సపరేట్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అవి అయితే డూప్లెక్స్ హౌసెస్, ఇండిపెండెంట్ హౌసెస్ లాగా ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి డస్ట్బిన్ సపరేట్గా ఉంటుంది మనకి. ఒకటి వచ్చేసి డ్రై వేస్ట్, ఇంకొకటి వచ్చేసి వెట్ వేస్ట్. రెండింటిని మనం సపరేట్గా వేయాలి. సో లేదు అంటే మనకు కంపల్సరీ ఫైన్ పడుతుంది. సో ఇక్కడ గ్రాస్లో కనిపిస్తుంది కదా చిన్న ఫ్లవర్స్. సో ఇవి అయితే చాలా గ్రో అవుతున్నాయి మా ఏరియాలో అయితే, గోధన్బర్గ్లో ఎక్కడ చూసినా అవే. సో సీజన్ని బట్టి అవి గ్రో అవుతాయేమో. సమ్మర్ కాబట్టి చాలా ఫ్లవర్స్ ఎక్కడ చూసినా అవే ఉన్నాయి. రిమైనింగ్ సీజన్స్లో అయితే మనకి ఫ్లవర్సే కనిపించవు బయట. సో ఇక్కడ లోకల్ స్టోర్స్లో కూడా ఫ్లవర్స్ అస్సలు అమ్మరు, చిన్న ఫ్లవర్స్ అమ్మరు, జస్ట్ ఓన్లీ ఫర్ డెకరేషన్ పర్పస్ అమ్ముతారు. అండ్ ఈ వైట్ అయితే చాలా ఉన్నాయి, ఎక్కడ చూసినా ఇవే ఉన్నాయి ఫ్రెష్గా. చిన్న చామంతి పూలాగా అయితే ఉన్నాయి ఇవి. అండ్ ఇది వచ్చేసి కొంచెం మా బిల్డింగ్కి ఆపోజిట్లో. ఇక్కడ బిల్డింగ్ స్ట్రక్చర్ అనేది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది ఇటు సైడ్. ఇవన్నీ మేబీ ఓన్ హౌసెస్ ఏమో ఇటు సైడ్ అంతా.
సో ఇక్కడ మనకి ప్రతి స్ట్రీట్కి నంబర్స్ రాసి ఉంటాయి. స్ట్రీట్ నేమ్స్ అండ్ స్ట్రీట్ నంబర్స్ బిల్డింగ్ పైన రాసి ఉంటుంది. అలాగే మనకి ఇలా బ్లూ కలర్ బోర్డ్స్లో కూడా ఈజీగా నావిగేషన్కి రాసి ఉంటుంది. ఎవరైనా రావాలి అన్నా, ఎవరైనా ఆర్డర్స్ తీసుకురావాలన్నా ఈజీగా ఉంటుంది. ఇక్కడైతే స్కూల్ కిడ్స్ అండ్ కాలేజ్ కిడ్స్ అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే బాగా యూజ్ చేస్తారు. అండ్ లెఫ్ట్ సైడ్లో అయితే ఇదంతా పార్కింగ్ ఏరియా. ఎవ్రీ అపార్ట్మెంట్ వాళ్ళకి పార్కింగ్ ఏరియా సెపరేట్ ఉంటుంది. సో అలాంగ్ విత్ రెంట్ మనం అది కూడా ఎక్స్ట్రా పే చేయాలి కంపల్సరీగా, కార్ ఉన్నా కార్ లేకపోయినా. అండ్ ఇది వచ్చేసి డూప్లెక్స్ హౌసెస్ లానే ఇండివిజువల్ హౌసెస్ ఉంటాయి ఇటు సైడ్. సపరేట్ వాళ్ళకి గేట్, సపరేట్ వాళ్ళకి కార్ పార్కింగ్, అలాగే వాళ్ళకి సపరేట్ డస్ట్బిన్స్ కూడా ఉంటాయి. సో నీట్గా మెయింటైన్ చేస్తారు వీళ్ళైతే. అండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఏరియా అయితే. అప్పుడప్పుడు నేను కిషోర్ అలా వాకింగ్కి వస్తూ ఉంటాం బయటకి. అండ్ క్లైమేట్ బాగుంటే కొంచెం బాగానే ఎక్కువ వస్తాం ఫ్రీక్వెంట్గా బయటికి. అండ్ ఇక్కడైతే జనాలు ఉన్నట్టే అనిపించరు, బట్ హౌసెస్ మాత్రం చాలా క్లీన్గా పర్ఫెక్ట్గా పెట్టుకుంటారు. కార్స్ కూడా డస్ట్ అనేదే ఉండదు బయట. ఎక్కడో రేర్ కేసెస్లో తప్ప డస్ట్ అనేది అస్సలు ఉండదు. ఇక్కడ చాలా క్లీన్లీనెస్ మెయింటైన్ చేస్తారు వీళ్ళైతే. అక్కడ కనిపిస్తుంది కదా మీకు ఒక చిన్న బ్లూ కలర్ కారు, దాన్ని పోస్ట్నాడ్ అంటారు. మనకి ఇండియాలో బ్లూ డాట్, అలాగే ఇలా మనకి కొరియర్ ఉంటాయి కదా, డిటిడిసి, ఇలా పోస్ట్నాడ్ అనేది చాలా ఫేమస్ స్వీడన్లో. మనకి ఏ వచ్చినా సరే ఇంటర్నేషనల్ పార్సల్స్ కానీ లోకల్ కానీ ఇవైతే మన ఇంటి దగ్గరికి వచ్చి ఈ లెటర్స్ అనేవి పార్సల్స్ అనేవి ఇస్తూ ఉంటారు. ఇఫ్ ఇన్ కేస్ అవి వెయిట్ ఎక్కువ ఉంటే వాళ్ళైతే మనకి స్లాట్ ఇస్తారు వచ్చి తీసుకోమని, లేకపోతే వాళ్ళు వచ్చి మనకి ఆ పార్సల్ అనేది ఇచ్చేస్తారు. లాస్ట్ టైం నా పార్సల్ వచ్చినప్పుడైతే వీళ్ళు నాకైతే ఈరోజు కావాలంటే వచ్చి తీసుకోమన్నారు. అండ్ లేదు అంటే నెక్స్ట్ డే డెలివర్ చేస్తా అన్నారు. బట్ నేను కిషోర్ అయితే వెళ్ళి తెచ్చేసుకున్నాం మా పార్సల్. సో ఇక్కడ కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఏరియా అయితే చాలా. అండ్ ఇది వచ్చేసి కనెక్టివిటీ ఉంది ఫారెస్ట్కి. సో మన ఇంటి నుంచి ఇలా బ్యాక్ సైడ్ నుంచి ఇలా స్టెప్స్ దిగి మనం ఇలా ఫారెస్ట్లోకి ఇలా వాకింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ రైట్ సైడ్ వెళ్తేనేమో ఫారెస్ట్కి కనెక్ట్ అవుతాం. అండ్ ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో మళ్ళీ మనము మన సేమ్ పార్కింగ్ లాట్కి అనేది కనెక్ట్ అవుతాం. సో నేనైతే రైట్ సైడ్ అయితే వెళ్ళట్లేదు. సో లెఫ్ట్ సైడే ఇప్పుడు వెళ్ళి నేను పార్కింగ్లోకి మీట్ అవుతాను, రోడ్ కట్ సైడ్ జాయిన్ అవుతాను. సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.